రోజుల్లో శాంతి సమాధానం లేక అనేక మంది చనిపోతూ ఉన్నారు, అనేక మంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. గల కారణం ఏమిటో తెలుసా? వారి జీవితంలో ఆదరణకర్త ఎవరో తెలియడం లేదు. అంతేకాదు, శాంతి ఎక్కడి నుంచి వస్తుందో, సమాధానకర్త ఎవరో వారు వెతకడం చేతకాక వారు ఏమి చేస్తున్నారు తెలుసా? మరణిస్తూ ఉన్నారు. అందుకే లోక సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. అయినా ఈ లోకమునకు ఒక సంతోషకరమైన సువార్తమానము తెస్తూ ఉన్నాడు. చదువు తల్లి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఏమిటో తెలుసా? భూమి మీద తనకిష్టులైన వారికి మాత్రమే సమాధానం. హల్లెలూయా. ఎవరికి ఇష్టలుగా ఉండాలయ్యా అనంటే, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవునికి నువ్వు ఇష్టలుగా ఉండాలి. నిష్టానుసారంగా ప్రవర్తిస్తే, నిష్టానుసారముగా జీవిస్తే, నిష్టానుసారముగా మాట్లాడితే, నిష్టానుసారముగా ఇదిగో వ్యవహరిస్తూ ఉంటే, నిష్టానుసారమైన ఇదిగో దైవాన్ని పెట్టుకుంటే, నీ ఇష్టానుసారమైన దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే నీకు సమాధానం ఉండదు. కానీ ఆ దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, భూమి మీద తనకు ఇష్టమైన వారికి మాత్రమే సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఎవరికి ఇష్టలుగా ఉంటూ ఉన్నావు? నీ భర్తకు ఇష్టలుగా ఉంటే నీకు సమాధానం ఈ భూమి మీద. నీ భర్తకు ఇష్టముగా నువ్వు లేకపోతే నీకు సమాధానం అనేది లోపిస్తూ ఉంటుంది. కానీ నిన్ను సృజించిన దేవాది దేవునికి ఇష్టం ప్రకారముగా నువ్వు జీవిస్తే ఆయన అంటూ ఉన్నాడు, ఈ భూమి మీద తనకు ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదు, నీకు సమాధానము కలుగుతుంది. అంతేకాదు, ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవాది దేవునికి మహిమ కలుగుతూ ఉంది. హల్లెలూయా. అంటే దేవాది దేవునికి మహిమ కలిగే విషయం ఏమిటో తెలుసా? తనకిష్టమైన వారికి భూమి మీద సమాధానం. భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం. అసలు సమాధానము ఎవరి నుంచి వస్తుందయ్యా అనంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో దేవాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతియగు అని పేరు పెట్టబడెను. హల్లెలూయా. 5 పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటయ్యానంటే సమాధాన కర్తయగు అధిపతి. హల్లెలూయా. ఆయనకు దేనికి అధిపతి తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, సమాధానముకు కర్త ప్లస్ అధిపతి. హల్లెలూయా. ఆయన పేరే సమాధానకర్త. హల్లెలూయా. ఈరోజు ఆయన దగ్గరికి వస్తే నీకు సమాధానం. ఈరోజు అనేక కుటుంబాల్లో అన్నీ ఉంటూ ఉన్నాయి. ఉద్యోగం ఉంటూ ఉంది, పిల్లలు ఉంటూ ఉన్నారు, డబ్బులు ఉంటూ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉంటూ ఉన్నాయి. కానీ సమాధానం అనేది ఉండడం లేదు. సమాధానం లోపిస్తూ ఉంది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళి గృహ దర్శనం చేసినా, ఏ బిడ్డతో కొంచెము అన్యోన్యంగా ప్రేమగా మాట్లాడితే వారి నుంచి ఏమి వస్తుందో తెలుసా? కన్నీరు వస్తూ ఉంది. కారణం ఏమిటో తెలుసా? ఈ లోకములు అన్నీ ఉన్నాయి, కానీ దేవాతి దేవుడు ఇచ్చే సమాధానము వారి జీవితంలో ఉండడం లేదు. సమాధానకర్త ఎవరయ్యానంటే దేవాతి దేవుడు. సమాధానముకు అధిపతి ఎవరయ్యానంటే దేవాతి దేవుడు. ఈరోజంతే ఇక ఆయనకు ఇంకా ఏమి ఉన్నాయి అనంటే, ఎందుకు సమాధానకర్త అని ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నామనంటే, ఆయన చేసిన పరిచర్య సమాధానమైనది, ఆయన చేసిన సువార్త సమాధానమైనది. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, 5వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా విందాం. వాక్యాన్ని జాగ్రత్తగా విందాము తల్లి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. హల్లెలూయా.
అంటే ఎవరితో నీకు సమాధానము దొరుకుతూ ఉందయ్యానంటే ఆయనతో, అంటే యేసు క్రీస్తు ప్రభుల వారితో నువ్వు సమాధానముగా ఉంటే, నువ్వు శాంతిగా ఉంటే, ఆయన నుంచి వచ్చిన ఆ పరిచర్య నీకేమి చేస్తుందో తెలుసా? సమాధానాన్ని కలుగజేస్తూ ఉంది. ఈ లోకములకు వచ్చిన తర్వాత ఆయన చేసిన పరిచర్య పేరు ఏమిటయ్యానంటే సమాధాన పరిచర్య. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు, బోధించే వాక్యము పేరు ఏమిటయ్యా అనంటే ఆ వాక్యము పేరు సమాధాన వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధముగా సమాధానము తెలుసా? నీలో నాలో పాపం ఉంటే సమాధానం ఉండదు, నీలో నాలో శాపం ఉంటే సమాధానం ఉండదు, నీలో నాలో అక్రమం ఉంటే సమాధానం ఉండదు. కానీ మన అక్రమములను, మన అతిక్రమములను, మన పాపములను ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మనకు శాంతి సమాధానం. హల్లెలూయా. అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పేరు సమాధానకర్త, ఆయన సమాధానమునకు అధిపతి, ఆయన చేసే పరిచర్య సమాధాన పరిచర్య, ఆయన బోధించే వాక్యము సమాధాన వాక్యము. హల్లెలూయా. ఈరోజు సమాధానకర్త ఆయన, ఈరోజు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నవా? శాంతి కావాలి, సమాధానం కావాలని లోకములో తిరుగుతూ, లోకములో పాపమును దొర్లుతూ, తాగగుడని తాగుతూ, చూడగుడని చూస్తూ, చెయ్యగుడని పనులన్నీ చేస్తూ నీకు సమాధానం అనుకుంటూ ఉన్నావుమో, అది నీకు ఒక క్షణము మాత్రమే నీకు సమాధానము ఇస్తూ ఉంది తల్లి. ధనవంతుడు ఏమి చేశాడో తెలుసా? తనకిచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదు, తనకిచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోలేదు, తనకిచ్చిన హోదాను సద్వినియోగం చేసుకోలేదు, అన్నిటినీ దుర్యోగం చేసుకున్నాడు. కానీ ఒకనొక రోజున మరణించాడు. మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు. అక్కడ అడుగుతూ ఉన్నాడు, నాకు సమాధానము కావాలి, నాకు సమాధానము కావాలి. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం, ఉన్న ఆరోగ్యాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం, ఉన్న ధనమును వృధా చేసుకుంటూ ఉన్నాం. అన్నీ అయిపోయిన తర్వాత, అంతకాలమంతా ముగించిన తర్వాత మనము గోల పెడుతూ ఉన్నాం, మనం ఏడుస్తూ ఉన్నాం, గందరగోళ వాతావరణాన్ని మనం సృష్టిస్తూ ఉన్నాం. ధనవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమిటో తెలుసా? నాకు చిటికెన వేలుతో నాకు దాహము కావాలి, ఇదిగో నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు వాక్యము కావాలి, నాకు సమాధానము కావాలి. ఈరోజు ఎటువంటి జీవితాన్ని ఈరోజు మనం గడుపుతున్నాం? ఆయన మాట్లాడుతున్నాడు, నాకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగ చేస్తానన్న వాగ్దానాన్ని మర్చిపోయి, తిండిలో సమాధానం ఉందని, త్రాగుడులో సమాధానం ఉందని, వస్త్రములో సమాధానం ఉందని, వ్యభిచారంలో సమాధానం ఉందని, రకరకాల ధనములు సంపాదించుకోవడంలో సమాధానం ఉందని చెప్పి ఈరోజు మనము తిరుగుతూ ఉన్నాం. ఈరోజు నువ్వు చనిపోతావు, ఈరోజు చనిపోతావు, ఈరోజు కాకపోతే రేపైనా చనిపోతావు, రేపు కాకపోతే ఎల్లుండైనా చనిపోతావు. ప్రతి ఒక్కరూ, ఈ భూమి శాశ్వతము కాదు, ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోవలసిందే. కానీ ఆయన మాట్లాడుతున్నాడు, నాకు ఇష్టముగా ఉంటే వారికి భూమి మీద సమాధానాన్ని అనుగ్రహిస్తాను, నాకు ఇష్టముగా ఉంటే వారికి సర్వోన్నతమైన స్థానంలో సమాధానాన్ని అనుగ్రహిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ సమాధానాన్ని కోసం నువ్వు వెతుకుతూ ఉన్నావు? ధనవంతుడి వల్ల ఇష్టానుసారముగా తిరుగుతూ, ధనవంతుడి వల్ల ఇష్టానుసారముగా ఈరోజు నువ్వు వ్యవహరిస్తూ, నాకు సమాధానం కావాలంటే ఈరోజు నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు కాదు, నువ్వు సమాధానాన్ని పొందుకోలేవు తల్లి. అక్కడ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? అక్కడ లేఖనము సెలవిస్తూ ఉంది, వాడు యాతన పడుతూ ఉన్నాడు, యాతనకరమైన స్థలములోనికి వెళ్ళిపోయాడు, నరకములోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటో తెలుసా? వాడికి ఇచ్చిన సమాధానాన్ని, వాడికి ఇచ్చిన సమాధాన పరిచర్యను, వాడికి ఇచ్చిన సమాధాన వాక్యమును, వాడికి ఇచ్చిన సమాధాన కర్తను మరిచిపోయి ఏదో లోకములోనికి తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు అటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్న సహోదరి సహోదరుడురా, ఈరోజు లోకంలో శాంతి సమాధానం లేదు. ఈరోజు నువ్వు చనిపోవాలి. నీకు చనిపోయిన తర్వాత ఒక పెట్టెని తయారు చేస్తారు, నాకు ఒక పెట్టెని తయారు చేస్తారు. ఆ పెట్టెని తయారు చేయడానికి ఒక వృక్షము కావాలి. ఆ చెట్టును దేవాతి దేవుడు ఎప్పుడో మొలిపించాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీవు చనిపోయిన తర్వాత ఒక పెట్టి కావాలి. ఆ పెట్టికి సంబంధించిన ఆ వృక్షమును, ఆ చెట్టును దేవాతి దేవుడు ఎక్కడ మొలిపించాడు?
ఆ చెట్టు మొలుస్తుంది, కానీ ఈరోజు నువ్వు మొలవలేకపోతున్నావు. ఆ చెట్టు చిగురిస్తుంది, కానీ ఆ చెట్టు దేవాది దేవుని మాట వింటుంది, కానీ ఈరోజు మనుషులు మాట వినడం లేదు. ఆ చెట్టుకు సమాధానం ఉంటుంది. ఆ చెక్క తయారయ్యి నీ దగ్గరికి రాకముందే, ఆ చెక్క తయారయ్యి ఆ బాక్స్ రూపంలో నీ దగ్గరికి రాకముందే నువ్వు సమాధానం కలిగి ఉండాలి. ఈరోజు ఈ భూమి మీద సమాధానం ఇచ్చే దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద సమాధానం కలిగి ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో సమాధానం కలిగి ఉంటావు. ఈరోజు నువ్వు ఇక్కడ సమాధానం కలిగి లేకుండా ఉంటే నువ్వు ఆయన ఇష్టానుసారముగా నువ్వు తిరగకుండా నీ కోర్కెలను ఆధారము చేసుకొని, నీ మనస్సును ఆధారము చేసుకొని, నీ బ్రతుకు ఇష్టానుసారముగా నువ్వు తిరుగుతూ ఉంటే ఒకనొక రోజున యాతన పడే స్థలంలోనికి వెళ్ళిపోతావు. సహోదరి సహోదరా, ఆయన మాట్లాడుతున్నాడు స్పష్టముగా, నేను సమాధానకర్తను, నేను సమాధాన పరిచర్య నేను చేస్తూ ఉన్నాను, సమాధాన వాక్యాన్ని నేను మీకు వినిపిస్తూ ఉన్నాను. అంతేకాదు, తర్వాత చదవండి తల్లి, 19 తర్వాత చదవండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడుమని క్రీస్తు పక్షమున మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాం. ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు, ఆత్మను పొందుకున్న సేవకుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నాం. మీరు సమాధానం లేకుండా చనిపోతే మీరు యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ సంఘముతో, ఆ సమూహముతో, ఆ కొరింథీ పత్రికలతో ఆ దేవాతి దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఇదిగో ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారితో రాయిస్తూ ఉన్నాడు. సేవకులు ఏమి చేస్తున్నారు తెలుసా? బ్రతిమాలుకుంటూ ఉన్నారు. ఎందుకు తెలుసా? నువ్వు సమాధానము పొందుకుంటావని, నువ్వు రక్షణ పొందుకుంటావని, నువ్వు ఆత్మను పొందుకుంటావని, పొందుకున్న తర్వాత నువ్వు పరలోక రాజ్యంలోనికి, సమాధానకరమైన స్థలంలోనికి వెళ్తావని. ఈరోజు భూమి మీద ఉన్న పరిశుద్ధులు అయిన యాజకులు ఏమి చేస్తున్నారు తెలుసా? ప్రతి ఒక్కరిని బ్రతిమాలుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి సంఘముకు రాకపోతే 1 వారం చూసి 2 వారములు చూసి మీకు ఫోనులు చేస్తూ ఉన్నారు. 1 వారం చూసి 2 వారములు చూసి ఇంటికి వెళ్తూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? బ్రతిమాలుకుంటూ ఉన్నారు. వారికి ఏదో ఆస్తిపాస్తుల కోసము వెళ్ళడం లేదు. వారికి ఏదో సుఖ సంతోషాల కోసము, ఏదో మీరు ఇచ్చిన కానుకల కోసము యాజకులు బ్రతిమాలుకోవడం లేదు. కారణం ఏమిటో తెలుసా? వీరు మాట్లాడుతున్నారు, యాజకుల మీద ఏమి ఉందో తెలుసా? సమాధాన పరిచర్య ఉంది. యాజకుల మీద ఏమి ఉంది తెలుసా? సమాధానమైన వాక్యం ఉంది. కాబట్టి ఆ సమాధానమైన పరిచర్యను, ఆ సమాధానమైన ఆ సువార్త మానమును నశించిపోతున్న గొర్రెల దగ్గరికి వెళ్ళి, నశించిపోతున్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి, నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి ఈరోజు బ్రతిమాలుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే అడుక్కుంటూ ఉన్నాం. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే దేహి అని ఈరోజు బ్రతిమాలుకొని కాళ్ళు పట్టుకుంటూ ఉన్నాం. కారణం ఏమిటో తెలుసా? సమాధాన పరిచర్యలో మిమ్మల్ని పాలుభాగస్తులు చేయాలని, సమాధాన వాక్యంలో మిమ్మల్ని పాలుభాగస్తులు చేయాలని. పాలుభాగస్తులు ఉంటే ఈ భూమి మీద సమాధానమే కాదు, సర్వోన్నతమైన స్థలములో మీకు మహిమ, సమాధానము కలుగుతుందని మా ఆశ. హల్లెలూయా. అదే విషయాన్ని కొరింథీ పత్రికలతో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము బ్రతిమాలుకుంటూ ఉన్నాం. ఆస్తిపాస్తులకు కాదు, మీరిచ్చే ఏదో తిండి కోసము కాదు, మీరిచ్చే వస్త్రముల కోసము కాదు, సమాధాన పరిచర్య మాకు దేవాతి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మీరు మమ్మల్ని తిట్టుకున్నా, మమ్మల్ని దూషించినా, మీరు మమ్మల్ని ఎన్ని రకాలుగా అన్యాయమైన మాటలు అన్నా సరే మేము పట్టించుకోము. అపోస్తలుడైన పౌలు గారిని, శీల గారిని ఆ బంధకాల్లో వేసి అనేక దెబ్బలు కొట్టి వస్త్రముల్లాగి రక్తసిక్తం అయిపోయినా సరే వారు ఏమి చేస్తున్నారు తెలుసా? దేవాతి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఈరోజు భూమి మీద ప్రతి యాజకుడు చేసేది ఏమిటో తెలుసా? విశ్వాసులు ఎంత ఏమనుకున్నా, విశ్వాసులు ఎంత దారుణంగా మాట్లాడినా, విశ్వాసులు చెదరించుకున్నా, విశ్వాసులు ముఖము మీద ఉమ్ము వేసినా, అది మాకు వినబడినా మేమేమి చేస్తున్నాము తెలుసా? తుడుచుకొని ఏమి చేస్తున్నాం? సమాధానమును మీకు కలుగు చేయాలని మా వ్యయ ప్రయాసలు మేము పడుతూ ఉన్నాం. ఈరోజు దానిలోనికి వస్తూ ఉన్నావా? ఈరోజు ఆ సమాధాన పరిచర్యను వినగలుగుతూ ఉన్నావా? ఈరోజు ఆ సమాధాన పరిచర్యలోనికి భాగస్వాములు నీవు, నీ కుటుంబాన్ని నడిపించగలుగుతూ ఉన్నావా? ధనవంతుడి వలె ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత గుండెలు కొట్టుకుంటూ ఉన్నావేమో. ధనవంతుడికి సమయం లేదు. మొన్న వీరాజు గారి విషయానికి వస్తే ఏమి జరిగిందో తెలుసా? ఇదే ఆదివారం, గత ఆదివారం ఫోన్ కాల్ వచ్చింది. ఏమిటానంటే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మరలా సాయంకాలానికి చనిపోయాడు.
అమ్మగారు ఎంతగానో బ్రతిమాలారు, ఆ యొక్క ఎంతగానో బ్రతిమాలారు. అవకాశం వచ్చినప్పుడల్లా కూడా రానాన్న బాప్తిసము తీసుకోనన్నా, నువ్వు సమాధానము కలిగి ఉండి నాన్న. కానీ వినిపించుకోలే. కానీ చనిపోయిన తర్వాత వారి తల్లిదండ్రుల ఆవేదన చూస్తూ ఉంటే చాలా విచారకరం అనిపించింది, చాలా బాధకరం అనిపించింది. కానీ ఈరోజు మనం అటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నామో, ఈరోజు నీ బిడ్డ ఎక్కడ ఉంటూ ఉన్నారు, ఈరోజు నీ భార్య ఎక్కడ ఉంటూ ఉంది, ఈరోజు నీ భర్త ఎక్కడ ఉంటూ ఉన్నారు, నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి సువార్త అందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క సమాధానంలోనికి నువ్వు వస్తే, ఆ యొక్క పరిచర్యలోనికి నువ్వు వస్తే, ఆయన అంటూ ఉన్నాడు, నేను సమాధానమును కలుగ చేస్తాను. ఎవరికి తెలుసా? భూమి మీద తనకు ఇష్టమైన వారికి. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. అసలు సమాధానం అనేది ఏమిటయ్యానంటే, ఆ దేవాంతి దేవుడు మోషే గారితో స్వయముగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు కలుగ చేయును గాక. హల్లెలూయా. తర్వాత చదువుతలే. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను, మీరు వారిని ఆశీర్వదించెదను. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు సమాధానం అంటే ఏమిటో తెలుసా? ఆశీర్వాదము. హల్లెలూయా. మోషేని పిలిచి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా నామాన్ని ఉచ్చరించి వారికి సమాధానము కలుగునుగాక, ముఖకాంతి వారి మీద ప్రకాశింప చేయునుగాక అను పలుకు మోషే, నేను వారికి సమాధానముతో నేను ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సమాధానం అంటే ఏదో అనుకుంటూ ఉన్నావు, సమాధానం అంటే మార్కెట్లో ఏదో దొరికే వస్తువు అనుకుంటూ ఉన్నావు, సమాధానం అంటే ఏదో పదార్థం అనుకుంటూ ఉన్నావు. సమాధానం అంటే ఏమిటో తెలుసా? అది ఆశీర్వాదము. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు, సమాధానం అనేది కర్త ఎవరయ్యా? యేసయ్యా. ఆయన దగ్గర ఏమున్నదయ్యా? సమాధానము. ఆ సమాధానము అనగా ఏమిటో తెలుసా? ఆశీర్వాదము. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఉందా? సమాధానం ఉందా? శాంతి ఉందా తల్లి? ఈరోజు దేవాది దేవుడు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గారితో మాట్లాడుతూ ఉన్నాడు, నేను సమాధానకర్తను, నేను అధిపతిని అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సంతోషము కావాలంటే ఎక్కడికి రావాలి తెలుసా? నేడే అనే సమయం ఉండగా ఆయన దగ్గరికి నువ్వు రావాలి. అన్నీ అయిపోయిన తర్వాత కాదు, నీకు సమయం ఉండగానే ఆయన దగ్గరికి రావాలి. దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, సర్వోన్నతమైన స్థలములో ఆయనకు మహిమయు, భూమి మీద ఉన్న మనుషులకు సమాధానము, ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగా కానీ మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకు ఇష్టలైన వారు ఎవరు? అసలు ఆయనకి ఇష్టమైన వారు ఎవరు? జనాంగము. భూమి మీద అనేక మంది మనుషులు ఉంటూ ఉన్నారు, అందరూ దేవాది దేవునికి ఇష్టమైన వారు కాదు. దేవతతో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, తనకు ఇష్టమైన వారు, దేవాది దేవునికి ఇష్టమైన వారు, వారికి మాత్రమే సమాధానము కలుగుతోంది అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయనకి ఇష్టమైన వారు ఎవరు అనంటే, ఈరోజు నీ భర్తని ఇష్టపడాలనంటే నువ్వు ఆయన మాట వినాలి, ఆయన ఏది చెప్తే అది చేయాలి. నువ్వు నిత్యము కూడా ఆయన నువ్వు వెంబడించాలి, నిత్యము కూడా ఆయనతో నువ్వు ఉండాలి. అప్పుడు మాత్రమే నీ భర్త నిన్ను ఇష్టపడతాడు. ఈరోజు మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? ఆయనకి ఇష్టమైన రీతిలుగా మనం నివసిస్తూ ఉన్నామా? ఆయనకి ఇష్టమైన రీతిలుగా మనం మాట్లాడుతూ ఉన్నామా? ఆయనకి ఇష్టమైన రీతిలుగా మనం నడుస్తూ ఉన్నామా? ఆ దేవతతో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన వారికి ఈ భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఆయనకి ఇష్టమైన వారు ఎవరు? ఈరోజు నీకు ఇష్టమైన వారు ఎవరు? ఈరోజు నాకు ఇష్టమైన వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడని నేను ఖచ్చితంగా నేను చెప్పగలను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరిని ఇష్టపడుతూ ఉన్నావు? నువ్వు ఎవరిని గౌరవిస్తూ ఉన్నావు? నువ్వు ఎవరికి నువ్వు తల ఎగ్గుతున్నావు? ఎవరి ప్రకారంగా నువ్వు నడుస్తున్నావు? ఎవరి ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఆయన ప్రకారంగా జీవిస్తే, ఆయన మాట ఆలకిస్తే, ఆయన ప్రకారంగా నువ్వు బ్రతకగలిగితే, ఆయన అంటూ ఉన్నాడు, నాకు ఇష్టమనే బిడ్డలుగా ఉంటారు, వారికి మాత్రమే ఈ భూమి మీద సమాధానము కలిగి ఉండమని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరయ్యా మొట్టమొదట ఆయనకి ఇష్టమైన వారు? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం
11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. అంటే నువ్వు ఆయనకు ఇష్టురాలుగా, నువ్వు ఆయనకు ఇష్టడుగా, నువ్వు ఆయనకు ఇష్టమైన కుటుంబముగా, ఇష్టమైన సంఘముగా ఉండాలంటే నీలో నాలో ఏమి ఉండాలి తెలుసా? విశ్వాసం అనేది ఉండాలి. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం ఉందా? ఆయన చూస్తూ ఉన్నాడు. నీ అందాన్ని చూడడం లేదు, నీ ఆస్తిపాస్తులను చూడడం లేదు, నీ ఉద్యోగాన్ని చూడడం లేదు, నీ బిడ్డలు ప్రయోజకరమైన వారిని చూడడం లేదు. ఆయన నిన్ను ఇష్టపడాలంటే ఆయన నీలో చూసేది ఏమిటో తెలుసా? ఆయన మీద విశ్వాసం ఉందా లేదా అని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఉన్నదా తల్లి విశ్వాసం? ఈరోజు మనం చూపిస్తూ ఉన్నామా? ఈరోజు మనం చూపిస్తూ ఉన్నాం. ఏమిటో తెలుసా? ఈలోక సంబంధించిన ఆశ్చర్య కార్యాలు కావాలి అనంటే, ఈలోక సంబంధించిన శారీరక స్వస్థతలు కావాలనంటే, ఈలోక సంబంధించిన మనకి ఆశీర్వాదము కావాలి అనంటే మనము విశ్వాసం చూపుతూ ఉన్నాం. కానీ దేవాది దేవుడు అంటూ ఉన్నాడు ఏమిటో తెలుసా? ఈలోక సంబంధించిన విషయాల మీదే కాదు, పైనున్న వాటి మీద కూడా మీరు విశ్వాసము చూపాలి. ఈరోజు మనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటూ ఉన్నాం? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఈ భూమి మీద రెండవ రాకడికి వచ్చేటప్పటికి నేను ఒక్క విశ్వాసనైనా కనుగొందునా? ఏ రకమైన విశ్వాసము తెలుసా? దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, రెండవ రాకడకు సంబంధించిన విశ్వాసం. అంటే నువ్వు రెండవ రాకడలో ఆయనతో మధ్యాకాశానికి వెళ్ళే విశ్వాసము, ఆత్మీయ విశ్వాసము, పరిశుద్ధ ఆత్మయందు విశ్వాసము, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మయందు విశ్వాసము ఈరోజు నీకున్నదా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఈరోజు ఎటువంటి విశ్వాసము? ఈరోజు అనేక మంది సంఘంలోనికి వస్తూ ఉన్నారు, శారీరక రుగ్మతలతో వస్తూ ఉన్నారు, శారీరక స్వస్థతల కోసం వస్తూ ఉన్నారు. అటువంటి విశ్వాసం నువ్వు చూపుతూ ఉంటే దేవాతి దేవుడు కార్యములు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఆత్మ సంబంధమైన విశ్వాసము నీలో ఉన్నదా? ఆత్మ సంబంధమైన విశ్వాసముకు కోసం నువ్వు ప్రార్థన చేయించుకున్నావా? ఆత్మ సంబంధమైన విశ్వాసము ఇదిగో నాకు కావాలి ప్రభు అని చెప్పి ఎప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసావా తల్లి? ఒక్కసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతనికి సెలవిచ్చిన. హల్లెలూయా. ఎలీషా మాట్లాడుతున్నాడు, నయమానుతో మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యానంటే నువ్వు నెమ్మది కలిగి సమాధానము కలిగి వెళ్ళిపో. ఎవరయ్యా ఈ నయమాన్ అంటే? సిరియా సైన్యమునకు అధిపతి. ఇతనికి అన్నీ ఉన్నాయి, బలము ఉంది, ధనము ఉంది, మంచి ఉద్యోగం ఉంది. కానీ ఇతని జీవితంలో సమాధానం అనేది లేదు. ఆ చిన్నది మాట్లాడుతోంది, ఇశ్రాయేలు చిన్నది మాట్లాడుతోంది, నీకు శాంతి సమాధానం లేదు. ఇదిగో నువ్వు అనేక రీతిలుగా యాతన పడుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు అని చెప్పి నా యాజకుల దగ్గర నువ్వు ఉండడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండడం లేదు. ఈరోజు నీ పిల్లల విషయంలో శాంతి సమాధానం ఉండడం లేదు. ఎప్పుడైనా నీ పిల్లలతో ఈ మాట చెప్పగలిగావా? దేవాది దేవుని సన్నిధి దగ్గరికి నువ్వు ఉండాలి, దేవాది దేవుని దగ్గరికి నువ్వు రావాలి, దేవాది దేవుని దగ్గరికి వస్తే నీలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుందని నీ పిల్లలతో, నీ బిడ్డలతో, నీ రక్త సంబంధాలతో ఎప్పుడైనా దేవాలయానికి తీసుకువచ్చావా? ఇశ్రాయేలు చిన్నది మాట్లాడుతుంది, నా ఏలిన వాణి దగ్గర నువ్వు ఉండాలి. హల్లెలూయా. నువ్వు వెళ్ళాలి. వెళ్ళాడు, వచ్చాడు. ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఆ నయమానుతో ప్రత్యక్షముగా మాట్లాడలేదు, నయమానును చూడలేదు. ఆయన యొక్క గృహములో ఉండి ఎలీషా మాట్లాడుతున్నాడు, పనివాణిని పంపించి మాట్లాడుతూ ఉన్నాడు. పలానా నదిలో నువ్వు 7 సార్లు ములుగు, 7 సార్లు నువ్వు స్నానం చేయి అని చెప్పితే అతను మొదట వ్యతిరేకించాడు, మొదట విరోధభావము కలిగి ఉన్నాడు, మొదట అనుకూలంగా లేడు. కానీ తర్వాత వెళ్ళి ఏ నదిలో అయితే దేవాది దేవుడు యొక్క వాగ్దానము తీసుకొని ఎలీషా మాట్లాడాడు, అదే నదిలో 7 సార్లు ములిగాడు. హల్లెలూయా. ఏ విధముగా తయారయ్యిందయ్యా అతని దేహం అనంటే పసి పిల్ల దేహము వలె తయారయ్యింది. కుష్ఠరోగము పోయి మొత్తం అంతా శరీరం అంతా స్వస్థత పొందుకున్నాడు. కానీ అక్కడతో అతను ఆగలేదు. శారీరక సంబంధించిన ఈ రుగ్మత తగ్గిందే, ఈ కుష్టు తగ్గిందే, ఈ తెల్ల కుష్టు తగ్గిందే కాబట్టి అని చెప్పి ఇదిగో యాజకులను విడిచి వెళ్ళలేదు. కానీ మరలా యాజకుడి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. వచ్చి ఏమి మాట్లాడుతున్నాడో 18వ వచనంలో ఒక్కసారి చదవండి తల్లి.
18వ వచనంలో చదువం. నా యజమానుడా నా యజమానుడా మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో జొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాక అని నయమానుతో చెప్పగా హల్లెలూయా. నయమాన్ ఏం చేస్తున్నాడు తెలుసా? శారీరక సంబంధించిన స్వస్థతే కాదు, అతను ఆలోచించేది ఏమిటనంటే, నేను హెర్మోని గుడిలో ఆ దేవతలకు ఆ విగ్రహాలకు నమస్కారం చేశాను, వాటిని తిన్నాను, వాటిని అనుసరించాను. అయ్యా ఇదిగో ఇది నిజమని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు శారీరక స్వస్థతతో పాటు ఆత్మీయ స్వస్థత కూడా నాకు కావాలి. హల్లెలూయా అంటూ ఉన్నాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నాడు, అయ్యా నన్ను ఒక్కసారి క్షమించు. ప్రాధేయపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఎలీషా నయమానుతో మాట్లాడుతున్నాడు, నువ్వు సమాధానము కలిగి వెళ్ళు. హల్లెలూయా. నువ్వు నెమ్మది కలిగి వెళ్ళు. ఈరోజు నీ విశ్వాసము దేని మీద ఉంటుంది? ఈరోజు నీ విశ్వాసము శారీరక సంబంధించిన విషయాల మీద ఉంటుందా? ఈరోజు నీ విశ్వాసము ఈ భూలోక సంబంధించిన ఆశీర్వాదం మీద ఉంటుందా? కానీ ఏమీ తెలియని అన్యుడు ఏమి చేస్తూ ఉన్నాడు తెలుసా? నాకు శారీరక స్వస్థత వచ్చిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోలేదు, నాకు శారీరక స్వస్థత వచ్చిందని చెప్పి రాజ్యానికి వెళ్ళిపోలేదు. కానీ ఎక్కడికి వచ్చాడు తెలుసా? యాజకుడి దగ్గరికి వచ్చి నాకు ఆత్మీయ స్వస్థత కావాలని క్షమాపణ కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? ఏమీ తెలియని చిన్నదాని మాట విని, ఇశ్రాయేలులు చిన్నదాని మాట విని ఏమి చేశాడు తెలుసా? తన విశ్వాసము ఈ లోక సంబంధించినదే కాదు, తన విశ్వాసము ఆత్మ సంబంధించిన విశ్వాసములోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఇదిగో నాకు ఇష్టమైన వారు ఎవరో తెలుసా? నా యందు విశ్వసించేవారు. నా యందు విశ్వసించే వారికి ఈ భూమి మీద శాంతి సమాధానము అనుగ్రహిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఎటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఎటువంటి విశ్వాసాన్ని నువ్వు కనపరుస్తూ ఉన్నావు? దేవాతి దేవుడు ఎటువంటి విశ్వాసాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు అంటే, కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము చదవండి తల్లి. కొలవి భూమి మీద ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమైన. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి ఇష్టం ఏమిటో తెలుసా? ఇక్కడ తండ్రి ఇష్టమని ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? కుమారుడు మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఆశీర్వాదాలతో పాటు ఇదిగో పరలోక సంబంధించిన ఆశీర్వాదాలు కూడా అటువంటి విశ్వాసము కలిగి ఉండాలని తండ్రి ఇష్టమట. హల్లెలూయా. భూమి మీదనైనను పరలోక ముందు ఉన్నవైన వాటినైనను ఇదిగో ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలని తండ్రి అభిష్టము. హల్లెలూయా. ఈరోజు తండ్రి ఇష్టాన్ని నెరవేరుతున్నావా? తండ్రికి ఏదైతే ఏ విశ్వాసము కలిగి ఉంటారో, తండ్రి ఏ విశ్వాసాన్ని చూసి ఇష్టపడుతూ ఉన్నారో, కుమారుడు ఏ విశ్వాసాన్ని చూసి ఇష్టపడుతూ ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విశ్వాసాన్ని చూసి ఇష్టపడుతున్నారో అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీదే కాదు, పరలోక సంబంధించిన వాటి మీద కూడా విశ్వాసం ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు. సమాధానము వారికి కలుగ చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి విశ్వాసాన్ని మనం వెంబడిస్తూ ఉన్నాం తల్లి? ఎటువంటి విశ్వాసాన్ని వెంబడిస్తూ ఉన్నాం? మీకా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమాధానమునకు కారకుడగును. చెప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఎప్పుడు కారకుడవుతాడయ్యా గృహములో? ఎప్పుడు కారకుడవుతాడయ్యా ఆత్మీయ జీవితంలో? ఎప్పుడు కారకుడవుతాడయ్యా ఒక విశ్వాసులో అంటే, ఆయన కోరుకున్న విశ్వాసము నీలో ఉంటే ఆయన నీకు, నీ కుటుంబమునకు, నీ జీవితమునకు, నీ బిడ్డలకు సమాధానకర్త, కారకుడవుతాడు. హల్లెలూయా. ఏమిటి తెలుసా? నువ్వు ఈ లోక సంబంధించిన విశ్వాసమే కాదు, పరలోక సంబంధించిన విశ్వాసము కూడా నువ్వు కనపరిస్తే ఆయన అంటూ ఉన్నారు, నేను సమాధాన కర్తకు కారకుడు అగుతాను. ఈరోజు ఎవరిని కలిగి ఉంటూ ఉన్నావు? ఏ రకమైన విశ్వాసాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు తల్లి? ఆయన అంటూ ఉన్నాడు, భూమి మీద నాకు ఇష్టమైన వారికి సమాధానాన్ని కలుగ చేస్తాను.